కర్నూలు జిల్లా ఆలూరులో జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలలో సీనియర్ క్రీడాకారులు శ్రీనివాసులు, రవికుమార్లను సత్కరించారు. వీరిద్దరిని ఆదర్శంగా తీసుకుని ఆటల్లో ప్రతిభ కనపరిచి జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని పీడీ కవిరాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. అప్పుడు మాకు సీనియర్ అయినటువంటి వ్యక్తి ఒక టీచర్గా స్టార్ట్ అయ్యి మాకు హ్యాండ్బాల్ స్టార్ట్ చేశాడు. మనం ఒక్కసారి గేమ్ ఇష్టపడితే అదే గేమ్ మనం ఇష్టపడుతుంది, మనల్ని వదలదు. అక్కడ స్టార్ట్ చేసిన గేమ్ లైఫ్లో ఎప్పుడూ వదలలేదు. ఇక్కడ నాకు ఒక జ్ఞాపకం, 2016 అలాంటి టైంలో ఇక్కడ ప్రైజ్ మనీ టోర్నమెంట్ పెట్టినారు. కర్నూలు నుంచి బైక్లలో వచ్చి ఇక్కడ ఆడినాం. అంటే ఎంత ఇష్టంతో వచ్చిందామంటే దాని ఎంత దూరం ఉన్నా కానీ బైక్లలో వచ్చినాం. అక్కడ కర్నూలు నుంచి కాదు, మిగతా హైదరాబాద్ నుంచి, విజయవాడ నుంచి కూడా వచ్చి అన్నారు. ఇక్కడ ఆలూరులో చాలా మంచి ప్లేయర్లు ఉండేవాళ్ళు ఒకనొక టైంలో. కానీ అది చిన్నగా పిల్లల ఇంట్రెస్ట్ లేకపోవడం వల్ల అది జరిగిపోయింది. కానీ ఈరోజు నన్ను ఇక్కడ నిలబెట్టిన కవిరాజ్ సార్ గారు ఫస్ట్ అడగంగానే ఒకటే మాట అన్నారు, అన్న మీరే మాకు ఇన్స్పిరేషను, మేమెందుకు ఇక్కడ అంటే, లేదు సీను, మనకి వేరు పిల్లలు మిమ్మల్ని చూసి ఖచ్చితంగా ఇన్స్పైర్ అవ్వాలి, మిమ్మల్ని చూసి ఒక ప్లేయర్ తయారవ్వాలి. నన్ను టీచర్గానే చూస్తారు కానీ మిమ్మల్ని ఒక ప్లేయర్గా చూస్తారు, ఖచ్చితంగా రావాలి అని అన్నారు. మనం ఎప్పుడైతే ఒక గేమ్లో ఖచ్చితంగా ఆడతామో, ఒక గవర్నమెంట్ స్కూల్లో